హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్‌లో లైఫ్. ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. స్టేజ్‌లో నేను డాక్టర్‌నైతే కన్సల్ట్ చేశానండి. సో, తన బిహేవియర్స్ అవన్నీ కూడా చెప్పాను. తనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉందని చెప్పాను కదా! సో, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పోవడానికి మాత్రం డాక్టర్ సిరప్ అనేది ఇచ్చారు. మిగతా సింప్టమ్స్ అన్నీ కూడా చాలా లైట్ తీసుకున్నాడనమాట డాక్టరు. ఏం కాదు అవే వస్తాయి మాటలు అన్నట్టుగా. అండ్ డాక్టర్‌కి కూడా నాకు ఆటిజం గురించి సరైన అవగాహన లేదు అని అనిపించింది. నేను జస్ట్ లోకల్‌గా ఉండే డాక్టర్‌ని కన్సల్ట్ చేశాననమాట ఆ టైంలో. అండ్ మేము హైదరాబాద్‌కి తీసుకెళ్ళి రెయిన్బోలో డాక్టర్స్‌కి చూపిద్దామా అని చెప్పేసి అనుకున్నాము. కానీ కరోనా టైం అవ్వడం వల్ల అది అంత త్వరగా అనుకున్నంత త్వరగా అది పాసిబుల్ అనేది అవ్వలేదు. బయట సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం బెటర్ అయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చి పాపని సైకాలజిస్ట్‌కి చూపించాము. ఆ డాక్టరు అన్నీ విని మమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకున్న తర్వాత మా పాపకి ఆటిజం అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసింది. అండ్ తను ఏం చెప్పారంటే ఒక 2 ఇయర్స్ మీరిద్దరూ చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాపతోటి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ థెరపీస్ కూడా ఇప్పించాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఆటిజం గురించి వినడం అదే ఫస్ట్ టైం అండి. అంతకుముందు ఎప్పుడు ఫ్రెండ్స్‌లో కానీ రిలేటివ్స్‌లో కానీ ఎక్కడ ఇలా ఆటిజం అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి నేను వినలేదు. ఎవరిని కూడా అలా చూడలేదన్నమాట ఆటిజం పిల్లల్ని. ఆటిజం ఉంది అని చెప్పిన తర్వాత డాక్టర్ ఏం చెప్పిందంటే ఒక 2 ఇయర్స్ మీ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా టైం స్పెండ్ చేయాలి పాపతోటి అండ్ బాగా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ థెరపీస్ కూడా ఇప్పించాలి. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఫస్ట్ వీటిల్లో జాయిన్ చేయండి. ఒక 3 మంత్స్ పోయిన తర్వాత స్పీచ్ థెరపీ కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ డాక్టర్ ఈ విషయం చెప్పినప్పుడు కూడా నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానండి. థెరపీస్ అవన్నీ చేపిస్తాను, టైం స్పెండ్ చేస్తాను పాపతోటి. ఎలాగైనా నా పాపని నేను నార్మల్ చేసుకుంటానని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాననమాట. ఎందుకంటే డాక్టర్ ఏమని చెప్పిందంటే బెటర్ అయిపోతుంది. 2 ఇయర్స్‌లో నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పిందనమాట. సో, నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మా పాపకి ఆటిజం ఉంది అని తెలిసిన తర్వాత నేను నా క్లోజ్ పీపుల్‌తో షేర్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళతో అండ్ నా ఫ్రెండ్స్‌తో అలా షేర్ చేసుకున్నాననమాట. ఇలా పాపకి ఆటిజం ఉంది అని చెప్పేసి. సో, వాళ్ళ త్రూ నాకు ఒకరి కాంటాక్ట్ దొరికింది. తను ఒక ఆటిజం కిడ్ పేరెంట్ అండ్ హర్సెల్ఫ్ తను ఒక డాక్టర్ అనమాట. సో, నేను ఆమెతో అయితే మాట్లాడాను. ఆమె చెప్పిన విషయం విన్న తర్వాత నాకు నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయిందనమాట. ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఆటిజం అనేది ఒక్కసారి వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఆటిజంకి క్యూర్ అనేది లేదు. ఆటి ఆటిజం కిడ్స్‌ని మన థెరపీస్ ద్వారా కొంత బెటర్ చేయొచ్చు అంతే. అంతే తప్ప కంప్లీట్‌గా క్యూర్ అయిపోదు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత నేను చాలా పానిక్ అయిపోయాననమాట. అసలు నాకు కాళ్ళు చేతులు అనేవి ఆడలేదు. అసలు అది గుర్తు తెచ్చుకుంటుంటే కూడా అంత ఎట్లనో అవుతుంది నాకు ఇప్పుడు కూడా. అంటే అప్పటిదాకా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా నేను. బెటర్ అవుతుంది పాప అని చెప్పేసి. ఈ విషయం తెలిసిన తర్వాత అస్సలు తట్టుకోలేకపోయాననమాట. నెక్స్ట్ తనని థెరపీస్‌లో జాయిన్ చేయించాము. ఆక్యుపేషనల్ థెరపీ అండ్ బిహేవియర్ థెరపీ. ఒక్కొక్క సెషన్ 45 మినిట్స్ ఉంటుందన్నమాట. వీక్‌లో 3 డేస్ ఈ క్లాసెస్ అనేవి ఉండేవి. కొన్ని రోజులు ఈ థెరపీస్‌కి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ ఇవన్నీ కూడా రివ్యూ చేసిందనమాట. థెరపీస్‌లో ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి. అవన్నీ చూసిన తర్వాత మాకు ముందు చెప్పిన విషయం ప్రకారం అయితే 3 నెలల తర్వాత స్పీచ్ అనేది యాడ్ చేస్తామన్నారు. కానీ డాక్టర్ అన్నీ చూసిన తర్వాత స్పీచ్ యాడ్ చేయలేమని చెప్పారు. ఎందుకంటే పాపకి ఇంకా సిట్టింగ్ టాలరెన్స్ అనేది రాలేదు. ఐ కాంటాక్ట్ అనేది కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తలేదు. ఈ 2 లేకుండా స్పీచ్ సెషన్స్ అనేవి కంటిన్యూ చేయలేము. ఒకవేళ సెషన్స్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఏం రాదు అని చెప్పేసి చెప్పిందనమాట. సో, ఇంకా మేము స్పీచ్ తీసుకోకుండా ఓటీ అండ్ బీటీఏ కంటిన్యూ చేశాము. కొన్ని నెలలు గడిచిన తర్వాత క్యూటీ ఒకరోజు క్లాస్‌లో గట్టిగా ఏడ్చేసి, కేకలు పెట్టేసి బయటికి రావడానికి ట్రై చేసిందనమాట క్లాస్‌లో నుండి. ఏమైందని చెప్పేసి అందరూ బాగా టెన్షన్ పడ్డారు థెరపిస్టులు కూడా మాతో పాటుగా. సో, ఆ తర్వాత ఇంటికెళ్ళి ఏం ప్రాబ్లమ్ ఉంది, కడుపు నొప్పా ఏంటి అని చెప్పేసి డాక్టర్‌కి చూపించి అన్నీ చేస్తే ఏం లేదనమాట. అంతా నార్మల్‌గానే ఉంది. కానీ ఎందుకు అలా చేసిందని చెప్పేసి అర్థం కాలేదు. అండ్ అప్పటి వరకు ఏంటంటే క్యూటీ ఎక్కువగా హ్యాపీగానే ఉండేదనమాట. తన లోకంలో తను ఉండేది కానీ హ్యాపీగానే ఉండేది. ఏడవడం అలాంటివన్నీ కూడా ఏం ఉండేవి కాదనమాట. చాలా హ్యాపీ కిడ్ అనమాట. సో, సడన్‌గా ఇలా ఏడుపు అనేది స్టార్ట్ చేసింది. అది ఒక్క రోజుతో పోతుందేమో అనుకున్నాం కానీ అది అలా అవ్వలేదనమాట. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ బిహేవియరే ఉంటుండేది. మెయిన్‌గా
ఓటీ సెషన్ అనేది తనకు అస్సలు నచ్చేది కాదనమాట. ఓటీ క్లాస్‌లో బాగా ఏడ్చేసేది. ఇంకా కొన్ని రోజులు చూసిన తర్వాత వాళ్ళకి కూడా విసుగొచ్చిందనమాట యాక్చువల్‌గా థెరపిస్ట్ కూడా. ఎందుకంటే దేనికి కోఆపరేట్ చేయట్లేదు, ప్రతి దానికి ఏడుస్తుంది, అలా చేసిందనమాట. ఇలా ఒక 6 మంత్స్ అయితే గడిచాయండి. ఆ తర్వాత చూస్తే ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా చాలా తక్కువుందనమాట. ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ అనేది చూడలేకపోయాం మేము. అండ్ ఈ సెంటర్‌కి వెళ్ళి రావడం కూడా మాకు చాలా కష్టమయ్యేదండి. మా హస్బెండ్‌కి కొంచెం ఫ్రీ టైమ్ దొరికితే తనే వచ్చి డ్రాప్ చేసేవాళ్ళు. కానీ బిజీగా ఉన్న టైంలో అయితే మేము ఆటోస్ కోసమే వెళ్ళాల్సొచ్చేదనమాట. ఆటోస్ బుక్ చేయడము, పిలవడము, వెళ్ళడము అంటే డైలీ కాదు గదండీ. సో, ఆల్టర్‌నేట్ డేస్ అవ్వడం వల్ల ఎప్పటికప్పుడు ఆటో బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చేది. అండ్ ఆటోలో తనని చేతులు అవి పక్కకు పెట్టకుండా తనని గట్టిగా పట్టుకొని అండ్ డబ్బులిచ్చేటప్పుడు ఏదైనా ఓటీపీ చెప్పేటప్పుడు ఇలాంటి టైంలో కూడా ఎప్పుడు తననే చూడడం. నేను ఇటు పని చేస్తున్నా కూడా డబ్బులు ఎంత ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను అనే దానికి కాన్సంట్రేషన్ లేదండి. ఎంతసేపు పాప ఏం చేస్తుంది, పక్కనే ఉందా లేదా, లేకపోతే ఎటన్నా పరిగెడుతుందా, ఏం చేస్తుందని చెప్పేసి కళ్ళన్నీ కూడా పాప పైనే ఉండేవన్నమాట. ఇంకా ఈ 3 డేస్ సెషన్స్ అనేవి తనకి వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది నాకెందుకో. అందుకని చెప్పేసి నేను వీక్లీ 5 డేస్ ఆర్ 6 డేస్ థెరపీస్ ఉండాలి పాపకి. అలా అయితేనే ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆ సెంటర్ నుండి వేరే సెంటర్‌కి షిఫ్ట్ అయ్యాననమాట. సో, ఈ కొత్త సెంటర్‌లో ఏంటంటే ఓటీ థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ థెరపిస్టే ఆ సెంటర్ అనమాట. ఆయనే ఓనర్. సో, క్యూటీ ఏడ్చినా గానీ ఆయన చాలా బాగా ప్యాంపర్ చేస్తుండే అనమాట. ఏదో విధంగా చేసి తను యాక్టివిటీ అనేది చేసేలాగా చేసేవాళ్ళు. సో, తనకి ఈ థెరపిస్ట్ దగ్గర బాగా సెట్ అయిందనమాట. కొన్ని నెలలు గడిచాక ఏడుపు అనేది ఆపేసింది. అండ్ మంచిగా వినడము, ఏం చెప్తే అది చేయడము అలా స్టార్ట్ చేసిందనమాట. మా పాపకి ఆటిజం అని చెప్పేసి డయాగ్నోస్ చేసింది ఒక పీడియాట్రిక్ సైకాలజిస్ట్. సో, ఆ డాక్టర్ ఏమైతే చెప్పారో, ఏ థెరపిస్ట్‌లో అయితే జాయిన్ చేయమని చెప్పారో మేము ఆ థెరపిస్ట్‌లో జాయిన్ చేశాము. అండ్ దాంతో పాటుగా మేము చేసిన ఇంకో పని ఏంటంటే న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యామన్నమాట. అంటే ఫిట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా పాపకి అని చెక్ చేయడం కోసము న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యాము. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ రెయిన్బోలో కన్సల్ట్ అయ్యాము ఆ డాక్టర్‌ని. సో, ఆయన ఈఈజీ చేశారనమాట. ఈఈజీ చేసి పాపలో ఏమన్నా ఫిట్స్ లాంటి లక్షణాలు ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేశారు. ఫిట్స్ అనేవి బయటికి కనిపించేవే కాకుండా సైలెంట్‌గా వచ్చేటివి కూడా ఉంటాయి. కొన్ని నిద్రలో కూడా వస్తాయంట. సో, ఇట్లా ఫిట్స్ వచ్చే వాళ్ళకి కూడా ఆటిజం అనేది వస్తూ ఉంటుంది. సో, అలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఫిట్స్ లక్షణాలు అని చెక్ చేయడం కోసం ఈఈజీ చేశారు. ఆ ఈఈజీ అంతా నార్మల్‌గా వచ్చింది. అండ్ ఈఈజీతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్‌లు కూడా ఆయన రాశారు. అవి కూడా చేశారనమాట. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్‌గానే వచ్చాయి. వెయిట్‌లో కూడా ఏ ప్రాబ్లమ్ అనేది లేదు.